వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు జనవరి 2024 నుంచి 13వ తారీఖు జనవరి 2024 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రాశికి అధిపతి శుక్రుడు యొక్క స్థితి ఈ వారం అంతా కూడా అత్యంత శుభదాయకమైనటువంటి పరిస్థితిలో ఉందన్నమాట. మరి దీన్ని బట్టి మనం అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయటం, సంపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం, శుభవార్తలు అందుకోవడం లాంటివి చాలా బాగుంటాయి. కాకపోతే ఏమిటంటే ధనస్థానానికి అధిపతి బుధుడు కాస్త అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అంటే ధన రాబడి కాస్త ముందుకు వస్తున్నట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళటం, అనుకున్న టైంకి సమయానికి డబ్బులు అందకపోవడం లాంటివి చికాకులు కొన్ని ఉంటాయి. దీనికోసం కానీ మీరందరూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని ఎంత బాగా చదువుకుంటే ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు, కుటుంబంలో ప్రశాంతతని మెయింటైన్ చేయవచ్చు, పిల్లల చదువు విషయంలో కూడా మనం కాస్త శ్రద్ధ పెట్టవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ వారం అష్టమంలో సూర్యుడు ఉండడం, అలాగే బుధుడు దానికి తోడవడం, కుజుడు కూడా తోడడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎలా ఉంటాయంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కానీ, అధికంగా ఖర్చులు ఉండడం కానివ్వండి, ఇకపోతే అనుకున్న సమయానికి ఏదైనా స్థలాలు కానీ, భూములు కానీ, వాహనాలు కానీ కొనడం పోస్ట్పోన్ అవ్వడం కానీ ఇవన్నీ చికాకుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగస్తులకైతే ఈ వారం అంతా సూపర్గా ఉందండి. మంచి కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు, మంచి శభాష్ అనిపించారు, నలుగురు చేస్తా అలాంటి మంచి అవకాశాలు ఈ వారం చాలా బాగుందన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ విధంగా వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం, అలాగే మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రాకుండా ముందుగానే చెప్పాను నేను. హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా చాలా మంచిది. మొత్తంగా చూసుకుంటే బంధువుల స్నేహితుల సహాయ సహకారం మీకు ఈ వారం బాగుంటాయన్నమాట. సో ఈ వారం అంతా కూడా మీరు మహాలక్ష్మి యొక్క కనకతర స్తోత్ర మంత్రాన్ని గట్టిగా పఠించండి, అన్ని శుభాలు జరుగుతాయి.